కమాండ్ అయిన నేను ఒక విషయం చెప్పగలను. ఈ రాష్ట్ర రాజధాని అన్నది నేను మీరు కాదు, కేంద్ర ప్రభుత్వం రోజు విడగొట్టిన కాంగ్రెస్ సహాయ సహకారాలు అందించిన బీజేపీ మా మొహానికి ఒక కమిటీ వేసి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఇది కొంతమంది కలవలు చూద్దాం. నారాయణ గారు కట్టుకున్న రాజధాని కింద నేను కూడా చెప్పాను. నారాయణ గారి చిరకాల స్వప్నం అమరావతి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు బీజేపీ ప్రతినిధి ఇవాళ నరేంద్ర మోడీ గారు 2 సార్లు, ఒకసారి చెమ్ముడు నీళ్లు మట్టి ఇచ్చారు, 2వ సారి మళ్ళీ వచ్చి పునర్శంకుస్థాపన చేసి వెళ్ళారు. కానీ శాశ్వత రాజధాని గజెట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తే ఎవరికి అప్రయం? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇది అమరావతి మీ రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చామని ఇంకో మాట మాట్లాడగలుగుతాడే, లేకపోతే నేనైనా మాట్లాడగలుగుతున్నా, మీరు ఇలా డిబేట్ పెట్టగలుగుతారా? ఇప్పుడు ఇందులో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకి గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి, నేను మొన్న కూడా చెప్పాను, గెజెట్ ఇవ్వకపోతే రాజధాని మార్చుకుంటూ పోతారా? ఎవడు మారుస్తున్నాడు? ఇప్పుడు నెక్స్ట్ టైం, ఫస్ట్ టైం బాబు ఉన్నారు, నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఆయన మారుస్తున్నారు కదా. కట్టారు, సెక్రటరియట్ కట్టారు. ఆ కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చింది, ఇంకో 1500 కోట్లు ప్రజలు పక్కన పెట్టి వైసీపీకి ఛాన్స్ ఇచ్చింది. ఏం చేసింది వైసీపీ? ఇంకెక్కడైనా కొత్త బిల్డింగ్ కట్టాడు ఆయన. రాజధాని చేంజ్ చేసింది, రాజధాని చేంజ్ చేసింది కదా. ఎక్కడ చేంజ్ చేసింది? మీరు ఫాల్స్ ఇల్యూషన్ లో తపేల ఛానల్ చూసుకునే వాళ్ళకి మీరు మాడితే నేనేం చేయాలా? ఎవరు రాజధాని విషయం ఎవరన్నారు? నేను అదే చెప్తున్నాను, వినాలి. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకు గౌరవిస్తూ ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంది. కేసు ఓవర్ అక్కడ. ఇప్పుడు ఏం చెప్పాలి? ఎప్పుడు విరమించుకుంది? ఎప్పుడు విరమించుకుందా? మీకు తెలీదా? అధికారంలోకి వచ్చి ఫస్ట్ రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవ న్యాయస్థానం ఇచ్చినప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత అది ఉంది. కాబట్టి పెద్దలు తులసిరెడ్డి గారు అడగండి, లేకపోతే లింగారెడ్డి గారు అడగండి, లేకపోతే బీజేపీ ప్రతినిధి తులసిరెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. విరమించుకున్నారు లేదా? లింగారెడ్డి గారు చెప్పండి. తమాషా ఏంటంటే విరమించుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. అది కాలక్షేపం కావాలి. లింగారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడిన పట్టుకుని బీరకాయ పీకినాడు, పీక్ కూడా అలవాటు అయిపోయింది మీకు. మీరు చేయవలసిన పని చేయండి. బీజేపీ మీద ప్రెజర్ పెట్టి శాశ్వత రాజధాని గెజిడితేండి. ఎవరు మాత్రం చూద్దాం. ఎందుకు మాకు రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి అంతులేని కదా జయప్రద స్టోరీలు, అమ్మ పెట్టబడి అడుగుతున్నారు పైన బీజేపీ కూడా కదా, అడగండి. ఎందుకు ఇవ్వట్లే గెజిట్? చాక్లెట్ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు, ముందు మట్టి నీళ్లు ఇచ్చారు. ఇవాళ పిలిచి మాట్లాడతారు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు చూడండి. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తుంటే ఖర్చు చేయడం రావట్లేదా? మాకు తెలియదు. ఖర్చు చేయడం మాకు ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చెప్తే మేము నేర్చుకోవాలి. మేడం ఒకటే చెప్తున్నానమ్మా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం బీజేపీకి ఇక్కడ ఉన్న తెలుగుదేశంకి చేతకాట్లే. వాళ్ళ వల్ల కూడా కాదు. 3 సంవత్సరాల్లో ఇప్పుడు కంప్లీట్ చేస్తానని చెప్పారు. అలా కాదని కుమార్ చెప్పమనండి. అప్పుడు ఇచ్చేవాడు. కేంద్ర ప్రభుత్వం బీజేపీకి చెప్పింది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ పూచికత్తు, అది అగ్రిగేట్ 350 కోట్లు ఎంత ఇస్తారు, పని చేసి చూపించండి అంటాడు. ఏడు చేస్తున్నారు? కంపలు కొడతారు, నీళ్లు తోడుతున్నారు. అది పైన ఎవడో నమ్ముతాడా? పక్కా బిల్డింగ్లు ఎవరు కలలు చూద్దాం. ఇప్పుడు మనం శాశ్వత భవనాలు కట్టుకున్న పార్లమెంట్ కానీ ఇక్కడ తెలంగాణ సచివాలయం కానీ కాస్ట్ ఎంత ఉందో చూసుకోమను. 1500 కోట్లు తగలబెట్టి సచివాలయ బిల్డింగ్ కట్టారు. వీళ్ళకి టెంపరీ అంట. ఎవరి గురించి అది? మన ఏమైనా ఆర్థిక పరిపుష్టి ఉందా? 3,20,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. ఏం చేశారు చెప్పను? రేపు బడ్జెట్ వస్తుంది నెలల్లో ఆగితే. ఈ హరికథ కాలక్షేపంగా ఫుల్ స్టాప్. తర్వాత మాడదాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొత్త కథలు ఏమొస్తాయో. వీళ్ళు కేవలం టైం పాస్ చేసుకుని పైన నరేంద్ర మోడీ గారు పపెట్ షో అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు 2024లో. చంద్రబాబు నాయుడు కొత్త తాడు కట్టారు, పవన్ కళ్యాణ్ కొట్టి, లోకేష్ గారు కొట్టి, ఇలా తాళ్ళు కదుపుతుంటే వీళ్ళు నచ్చినట్టు విన్యాసాలు చేస్తూ టైం వేస్ట్. 2 సంవత్సరాలు పొద్దు గడిచిపోయింది. 3 సంవత్సరాలు ఇంకెలా కాలక్షేపాలంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి రత్తించున్నాడు. నువ్వు ఈ రోజు అనలేదు, చూసావు ఆ మాట. చిన్నపిల్లలు చూడు, నన్ను లేదో వాళ్ళ మాటను మెండర్ ఇవ్వలేదు, చాక్లెట్ ఇవ్వలేదు అని చిన్నప్పుడు స్కూల్లో కొట్టుకుంటారు, ఎలిమెంటరీ స్కూల్ తగులు అవి. రాజధాని వీళ్ళు శాశ్వత రాజధాని తీసుకొచ్చాం. నేను మొన్న కూడా డిబేట్లో చెప్పా, ముంపు ప్రాంతాలు కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను చంద్రబాబు నాయుడు గారు. శాశ్వత రాజధాని గెజిట్ ఇస్తేనే కానీ ప్రమాణ స్వీకారం చేయని చెప్పారా? అసలు శ్రీకృష్ణ కమిటీ లేదా శివరామకృష్ణ కమిటీలు ఏం చెప్పావో అది వదిలేసి వీళ్ళు నచ్చిన అమరావతి అనుకుంటే ఏం చేయాలా? మళ్ళీ నవనగరం నిర్మాణంలో 9 రిజర్వాయర్లు ఉన్నాయి, డబ్బులు ఎలకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్ అంటారు. సరే, ఇప్పుడు రాజధాని విషయంలో ఇంకా రాజకీయాలు ఏంటండి ప్రసాద్ గారు? ఏంది రాజకీయం అమ్మా? నాకు అమరావతి రాజధాని నేను కాదని ప్యానల్ ఎవరైనా కాదంటారా? ఇప్పుడు జగన్ అయినా కూడా దాని మీద ఇప్పుడు రాజధాని ఎలా ఉండాలి, ఏం చేయాలి, యువతకి ఇలాంటి వాటి మీద నారాయణ చెప్తే బాగుందా? ఇప్పుడు ఉన్న దానికి 34,000 కోట్లు, 34 ఎకరాలకి 34,000 ఎకరాలకు ఖర్చు పెట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అన్నాడు. ఇంకో 34,000 ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి బాబాయ్ అంత మాట అనేసారంటే ఏంటి చెప్పాలా? 1,00,000 కోట్లు నారాయణ అన్నప్పుడు ఇలా పంచాయతీలు ఎందుకు పెట్టలే? అంత డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చి పెడతావు? ఎవరిస్తారు అప్పుడు అడిగినాడు ఉన్నాడా? అప్పుడు ఎవ్వరు మాట్లాడరు. ఇష్టం ఆ తమిళ ఛానల్లో కూర్చొని ఎవడు మట్టిగాడు భజన చేసుకుని ఇంటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న పని వీళ్ళ చేతిలోకి వచ్చారు కదా. వీళ్ళ చేతిలో ఏం చేయలేదంటే మీరు వచ్చేయండి. మళ్ళీ వీళ్ళు కడుతుంది ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ సెక్రటరీలో ఒళ్ళొంగిన ఎంప్లాయీలకి భవనాలు కట్టి మీరు ఉన్నారా బాబు అంటే ఇక్కడ హైదరాబాద్ పారిపోతున్నారు, శనివారం ఆదివారం అయితే అని చెప్పి ఇక్కడ ఉంచడానికి ఉంటున్నారు. ఏం చేయాలా? ఇప్పుడున్న తెలంగాణ కట్టిన దానికన్నా 2 లక్షల స్క్వేర్ ఫీట్లే తక్కువ. ఇప్పుడున్న సచివాలయంలో ఫస్ట్ ఫ్లోర్ వేస్తే కాదంటాడా? అది ఇంకో ఫ్లోర్ వేస్తే కాదంటాడా?
ఇంకో 3 ఫ్లోర్లు కడుతున్నాం అండి, ఈ 500 కోట్లు వెచ్చిస్తున్నాం, మొత్తం విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నాయి తరలిస్తామంటే ఎవడని మాట్లాడతారా? మన లింగారెడ్డి గారు కాదంటారా? తులసిరెడ్డి గారు కాదంటారా? ఇది ఇది మాకు నచ్చలేదమ్మా. బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇలా ఐకాన్ టవర్ ఇలా కింద నుంచి ఇలా సోర్ల పైనుంచి కింద పడవలే వెళ్ళాలి మేము. బాగుందా మీకు? ఎవరు టైం వేస్ట్ చేస్తున్నారు? ఆ పైన బీజేపీ వాళ్ళు చూడు, థర్డ్ ఎంపైర్ చూడు, అవుట్ అడిగితారు కానీ ఎవరు చూడు అలాగా. ఏంటి నన్ను అడగలేదు కదా ఇంకాను. మరి నరేంద్ర మోడీ గారు వచ్చి మచ్చి ఇచ్చినప్పుడు వీళ్ళకి నోట్లు పగలట్లేదు కదా. రాష్ట్ర ప్రయోజనాలు నేను పరిరక్షించుకుంటాను మాట ఎవరికి వినపడదు. రాజధాని విషయంలో వీళ్ళకే ఎందుకు వస్తున్నాయి అప్రహెన్షన్స్? బీజేపీని నిలదీసే దమ్ము తేరా అనుకుందా? తులసిరెడ్డి గారు తీసుకెళ్లి మొన్న ఒక వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు, చూడమని ఎవరైనా నిస్వార్థంగా నెక్కచ్చిగా నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక కూడా ఏదో రెస్పాండ్ అవ్వాలనుకున్నారు, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు ప్రసాద్ గారిని అనలిస్ట్ అని పిలిచినారు పెద్దలు. అయితే వారు వైఎస్ఆర్సీపీని బాగా వెనకేసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని చెప్పినారు, మూడు రాజధానులకు మేము లేదని వెనక్కి తీసుకున్నామని చెప్తున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి అవునా కాదు చెప్పండి. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు అసలు 5 ఏళ్లు పరిపాలించి కట్టకుండా మానేడు. అసలు వైఎస్ఆర్సీపీ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు రాజధాని అని చెప్పి డిసిషన్ తీసుకున్నది అది అయిపోయింది కదా. డిసిషన్ అయిపోయిందని చెప్పి పార్లమెంట్ లోనే చట్టం చేశారు. అమరావతి నిర్ణయం అయింది. పార్లమెంట్ నన్ను అదర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి కొబ్బరి కొట్టాడు, అయిపోయింది. చాప్టర్ క్లోజ్. మీరు ఆ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు 5 ఏళ్లు శుభ్రంగా టైం పాస్ చేసి ఇక్కడని అక్కడని 3 అని 4 అని ఆయన 5 సంవత్సరాలు అమరావతి రాజధానిగానే పరిపాలించాడు. నేను నీతో మాట్లాడలేదు, నువ్వు ఉండు, నువ్వు అందరు పడకు. నేను నీతో మాట్లాడి నువ్వు ఉండు. సమాజం చెప్తున్నా, మర్యాద. చాలా మొన్నమ్మా నేను మాట్లాడి నేను చెప్తున్నది ఆయనకి చెప్పట్ల, ప్రసాద్ అనే ఆయనకి నేను చెప్పే చాలా స్పష్టంగా. ఆ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలని అతి దారుణంగా 365 రోజులు చొప్పున 5 ఏళ్ల పాటు టైంని సర్వనాశనం చేసింది ఆ పార్టీ. అమరావతి కట్టాలి కట్టకూడదని ఆలోచన చేయడం గాని, దాని మీద నిర్ణయాలు తీసుకోవడం గాని, హక్కు గాని, అధికారం గాని. నేను అడుగుతున్నా, ఆయన బీజేపీ ప్రతినిధి 3 రాజధానుల బిల్లు విరమించుకోవాలని కానీ వీళ్ళందరూ కవరింగ్ ఎందుకు వస్తున్నారు? ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నారు? సెకండ్ టర్మ్ లో జగన్ వచ్చారు కదా, ఆయన ఎందుకు టైం వేస్ట్? మీరు ఏమంటున్నారు? 3 రాజధానులు విరమించుకున్నారు, రాజధాని ఎందుకు కంటిన్యూ చేయలేదు? అమరావతిని ఎందుకు కంటిన్యూ చేయలేదు? చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు ఫస్ట్ టర్మ్ లో, సెకండ్ టర్మ్ లో అప్పు చేసే కడుతున్నారు. అప్పు చేసి జగన్మోహన్ రాజధానికి ఇన్వెస్ట్ చేయాలి. వైసీపీ సెకండ్ వచ్చినప్పుడు ఎందుకు కంటిన్యూ చేయలేదు? సచివాలయం అక్కడే ఉంది, ఎంప్లాయీస్ అక్కడే పనిచేశారు. అంతే పనిచేశారు లేదా? టాపిక్స్ డిస్కషన్స్ అన్ని 3 రాజధానుల చుట్టూ తిరిగింది మొత్తం 5 ఏళ్లు. మరి అదే ఎపిసోడ్ కంక్లూడ్ చేస్తారంటే అలా ఛానల్ నడిపించుకున్నారు. టైం వేస్ట్ ఎవరు చేశారో ఆయన అడగండి. ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నా, అసెంబ్లీ అక్కడే సమావేశాలు జరిగాయి, సచివాలయం అక్కడే, హైకోర్టు అక్కడి రెజల్యూషన్స్ ఇచ్చింది. ఇంకేం చేయాలా? అక్కడ నేనే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎన్నో 100 సార్లు నేనే వెళ్ళాను. సెక్రటరీ హోమ్ అఫైర్స్ మీటింగ్ కి వెళ్ళింది, దాని మీద లెటర్ రాసింది వీళ్ళే.